Hello everyone, this is Dr. Sai Pranit, Consultant Pediatric Intensivist at Paramitha Women and Children Hospital, Madinaguda. ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఆటిజం ఇన్ చిల్డ్రన్. ఆటిజం అనే జబ్బు గురించి చాలామంది వినే ఉంటారు. చాలామందికి భయం ఆ వర్డ్ వినాలంటే కూడా. అసలు ఆటిజం అంటే ఏంటి? ఏం లేదండి, ఆటిజం అనేది ఒక మెంటల్ ఇష్యూ. బేసికలీ పిల్లలకు కరెక్ట్ అనుకున్న టైంలో రాకపోవడం వల్ల వచ్చే బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లం. ఈ ఆటిజం వల్ల దే ఫీల్ డిఫికల్టీ ఇంట్రాక్షన్, అంటే అందరితో ఇంట్రాక్ట్ అవ్వడం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ ఏదైనా చెప్పాలంటే చెప్పలేకపోతారు. సో ఈ ఆటిజం అనేది ఎప్పటి నుంచో ఉన్న సమస్య, కానీ ఈ లాస్ట్ 1-2 డెకేడ్స్లో ఆటిజం సమస్య పెరుగుతుంది. ఒకప్పుడు జస్ట్ 1% ఉన్న ఆటిజం సమస్య ఇప్పుడు మినిమం 3%కి వచ్చింది. అంటే ప్రతి 100 మందిలో కనీసం 3-4 కన్నా ఆటిజం లక్షణాలు కలుగుతున్నాయి. ఆటిజంని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో ఈరోజు మెయిన్గా డిస్కస్ చేయబోయే టాపిక్ అదే, హౌ టు ఐడెంటిఫై ఎర్లీ సైన్స్ ఆఫ్ ఆటిజం, ఎలా గుర్తుపట్టాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఐ కాంటాక్ట్. సో ఆల్మోస్ట్ 6 months తర్వాత పిల్లలు ఐ కాంటాక్ట్ ఉంటుందండి. మనం చూడగానే చూస్తూ ఉంటారు, మనని చూస్తుంటారు, మనం గెస్చర్ చేస్తే మనని అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఇలా ఐ కాంటాక్ట్ 6 months, 1 year, 2 years ఎవరైనా సరే ఐ కాంటాక్ట్ ప్రాపర్గా ఉందా లేదా చూడాలి. మనం పిలుస్తుంటే దిక్కులు చూస్తుంటారు, ఇలా చూడొస్తుందంటే సంథింగ్ ఈజ్ అబ్నార్మల్ అనుకోవాలి. సో అంత ఇంపార్టెంట్. ఐ కాంటాక్ట్ అనేది ఎర్లీ సైన్, చాలామంది గుర్తుపట్టచ్చు అన్నట్టు. అదే 6 months తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి బ్యాబ్లింగ్. 6 months ఏజ్ పిల్లలు బ్యాబుల్ చేస్తుంటారండి. యాజ్ పర్ మైల్ స్టోన్స్ 6 months to 9 months వాళ్ళు మా, పా, డా అలా పిలుస్తూ ఉంటారు అన్నట్టు. 1 year old ఏదో అమ్మ, మా నాన్న అట్లా అంటూ ఉంటున్నట్టు. సో బ్యాబ్లింగ్ అనేది కూయింగ్, బ్యాబ్లింగ్ అంటే సౌండ్స్, డిఫరెంట్ సౌండ్స్ చేయడం. మనం అడిగితే దానికి రెస్పాన్స్ కూడా డా, పా అట్లా అంటూ ఉంటున్నట్టు. ఇది చేయలేకపోతున్నారు అని అంటే దే నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్స్ అని అర్థం అంటే. సో బ్యాబ్లింగ్ లేదు అని అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ఎర్లీ సైన్స్ ఆఫ్ ఆటిజం. అదేవిధంగా గెస్చర్స్, ల్యాక్ ఆఫ్ గెస్చర్స్ అంటే వాళ్ళు చూపించడము, వాళ్ళకి ఏదైనా కావాలంటే మాట్లాడే బదులు చూపిస్తారు, నాకు ఇది కావాలి, అక్కడికి వెళ్ళాలి, నేను ఇది తీసుకోవడము. సో దీస్ ఆర్ ఆల్ గెస్చర్స్. సో ఇది గెస్చర్ చేయలేకపోతున్నారు అంటే దెర్ ఈజ్ సంథింగ్ ప్రాబ్లమ్ ఇన్ ద చైల్డ్ అని ఆలోచించుకోవాలి మనము. సో అదేవిధంగా అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ షేర్డ్ ఎంజాయ్మెంట్. అంటే వాళ్ళు ఏదైనా హ్యాపీనెస్ ఉంది, ఏదైనా చెప్దాం అనుకుంటున్నారు అంటే వాళ్ళు షేర్ చేసుకోగలగాలి. లైక్ ప్లేయింగ్ అరౌండ్, మనతో ఆడడము, అది దాంతో ఎంజాయ్మెంట్ వస్తుంది, వాళ్ళతోటి గేమ్స్ ఆడుతుందంటే వాళ్ళు వచ్చి షేర్ చేసుకోవడం, మనతో బాధ ఏడుస్తూ ఉంటే వచ్చి చెప్పుకోవడము, దీనివల్ల ఏడుస్తుండ్రు, అలా షేరింగ్ చేసుకుంటే దట్ మీన్స్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ అని అర్థం. అలా ఏం చేయలేకపోతున్నారు అంటే వీ షుడ్ థింక్ అబౌట్ ఆటిజం గురించి ఉందా లేదా అని ఆలోచించుకోవాల్సి వస్తుంది అన్నట్టు. అండ్ యాక్షన్స్, ఏమైనా యాక్షన్ చేయించగలుగుతుందా లేదా, సైకిల్ చేయడము ఏం చేస్తుందా లేదా, ఏమైనా చెప్పలేకపోవడం వల్ల సైకిల్ చేయడం చేస్తున్నారా, ఇలా చేయగలిగితే ఫైన్, నో ఇష్యూస్. అలా చేయలేకపోతున్నట్టు కూడా ఆటిజం గురించి ఆలోచించుకోవాల్సి వస్తుంది అన్నట్టు. అండ్ ల్యాక్ ఆఫ్ అటెన్షన్, ఏదైనా ఆడుతున్న టైంలో అటెన్షన్ లేకపోవడము, బొమ్మలు ఆడుకుంటే సడన్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడము, లేదా మనం పిలిచినా కూడా అటెన్షన్ చూపించకపోవడం, మనం చెప్తున్నాము అంటే వినకపోవడము. సో ఇలా అటెన్షన్ ఏం లేదు, డెఫిసిట్ ఉన్నది, ఒక దగ్గర కూర్చోకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆటిజం గురించి ఆలోచించాల్సి వస్తుంది అన్నట్టు. సో ల్యాక్ ఆఫ్ అటెన్షన్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ ఇమిటేషన్ అంటే మనం లైక్ ఆఫ్టర్ 6 months ఆఫ్ ఏజ్ మనం ఏం చేస్తే వాళ్ళు పిల్లలు అలా చేయడానికి ప్రయత్నం చేస్తారు. 9 months ఏజ్, 10 months ఏజ్లో క్లాప్ కొడతారు, నవ్వుతారు, సమ్ డిఫరెంట్ సౌండ్ చేస్తే వాళ్ళు డిఫరెంట్ సౌండ్ చేస్తారు. ఇలా ఇమిటేట్ చేయగలుగుతున్నారు అంటే దట్స్ ఎ గుడ్ సైన్. అలా చేయలేకపోతున్నారు, జస్ట్ బ్లాంక్ ఫేస్ చూస్తున్నారు అంటే దర్ ఈస్ సంథింగ్ ప్రాబ్లమ్ విత్ ద కిడ్ అని ఆలోచించాలన్నట్టు. అదేవిధంగా రెస్పాండింగ్ టు నేమ్ చాలా కామన్ థింగ్ అండి. మనం పేరు పిలిస్తే చూడాలి, అట్లీస్ట్ పలకపోయినా అట్లీస్ట్ చూడగలగాలి. అంటే హీ షుడ్ నో దట్ అతని పేరు పిలుస్తున్నా అర్థం అవ్వాలి. అలా రెస్పాండ్ అవుతుండు, దూరం నుంచి పిలిచిన రెస్పాండ్ అవుతుండు అని అంటే దట్స్ గుడ్ థింగ్. దగ్గరికి వచ్చి మొహంలో కూడా పేరు పిలిచినా కూడా రెస్పాండ్ అవ్వట్లే అంటే దర్ ఈస్ సంథింగ్ ప్రాబ్లమ్ విత్ ద కిడ్ అని అర్థం. సో ఇలాంటి లక్షణాలు ఏమున్నా కూడా దీస్ ఆర్ ద ఎర్లీ సైన్స్ ఆఫ్ ఆటిజం. సో దట్ డజంట్ మీన్ దట్ ఇవన్నీ ఉంటే ఆటిజం ఖచ్చితంగా ఉంటుందని కాదండి. బట్ ఇలా ఉన్నప్పుడు మనం ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. అలానే ఒక ఫీచర్ ఉంటే కూడా ఆటిజం ఉన్నట్టు కాదు, అలానే కంప్లీట్గా లేనట్టు కాదు. సో ఇలాంటి ఫీచర్స్లో మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే వెంటనే నియర్ బై పీడియాట్రిషియన్ కానీ స్పెషలిస్ట్ డాక్టర్ కానీ చూపిస్తే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎందుకు ఈజీగా ఇంత తొందరగా అవసరం అంటే త్వరగా ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళకి సమస్యకి పరిష్కారం త్వరగా దొరుకుతుంది. థ్యాంక్ యూ.